ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీసీ ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్లో భాగంగా భారతదేశ చరిత్ర నుంచి ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ అడుగుతుంటారు. దాంట్లో మనకు చూసుకున్నట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించిన బిట్ అయితే ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ముఖ్యమైనవి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ముందుగా మొదటి సమావేశం అనేది మనకు చూసుకున్నట్లయితే 1885 డిసెంబర్ 28న బొంబాయి వేదికగా జరిగింది. యాక్చువల్గా మనకు పూణే వేదికగా ఈ సమావేశం డిసెంబర్ 25న జరగాల్సి ఉన్నప్పటికీ ప్లేగు వ్యాధి కారణంగా బొంబాయికి మార్చారనమాట. కాబట్టి తొలి వేదిక చూసుకున్నట్లయితే తొలి సమావేశ వేదిక బొంబాయి. దీనికి అధ్యక్షత వహించింది WC బెనర్జీ గారు. సో తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి పాల్గొన్న వ్యక్తులు ఎంతమంది అంటే 72 మందిని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర ప్రాంతం నుంచి 4 అయితే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 1886లో కలకత్తా వేదికగా జరిగింది జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది. దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియన్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఐఎన్సీలో విలీనమైంది. సో మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి ఇండియన్ అసోసియేషన్ అయితే విలీనం చేయడం జరిగింది రెండవ సమావేశంలో. దీనికి అధ్యక్షత వహించింది దాదాబాయి నౌరోజీ గారు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ సమావేశం మద్రాసు వేదికగా జరిగింది 1887లోనే. దీనికి సయ్యద్ బబ్రుద్దీన్ ట్యాబ్జీ గారు అయితే మనకు అధ్యక్షత వహించారనమాట. ఓకేనా. ఇక ఐఎన్సీ రాజకీయ సంస్థగా అయితే గుర్తింపు పొందింది ఈ సమావేశంతో, మూడో సమావేశంతో. ఓకేనా. మూడో సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? సయ్యద్ బబ్రుద్దీన్ ట్యాబ్జీ గారు అయితే మనకు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. నాలుగో సమావేశం చూసుకున్నట్లయితే 1888లో అలహాబాద్ వేదికగా జరిగింది జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది. దీనికి జార్జ్ యూల్ అధ్యక్షత వహించారు. ఎవరు అధ్యక్షత వహించారు? జార్జ్ యూల్. సో ఈ విధంగా మనకు జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడిగా జార్జ్ యూల్ నిలిచాడు. ఎన్నో సమావేశానికి? 4వ సమావేశానికి అతను అధ్యక్షత వహించడం జరిగింది. ఓకేనా. ఎక్కడ జరిగింది? అలహాబాద్ వేదికగా జరిగింది. 5వ సమావేశం చూసినట్లయితే 1889లో జరిగింది, బొంబాయి వేదికగా జరిగింది. దీనికి సార్ విలియం వెడ్బర్న్ గారు అయితే మనకు అధ్యక్షత వహించడం జరిగింది. సో ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండో ఆంగ్లేయుడిగా ఇతను నిలిచాడు. సో తిలక్ హాజరైన మొదటి సమావేశం ఏదైనా అడిగినట్లయితే 5వ సమావేశం 1889లో బొంబాయి వేదికగా జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తిలక్ దీనికి హాజరైన మొదటి సమావేశం అనమాట. 1890లో 6వ సమావేశం జరిగింది. ఓకేనా. దీనికి ఫిరోజ్ షా మెహతా గారు అయితే అధ్యక్షత వహించారు. కలకత్తా వేదికగా జరిగింది 1890 కలకత్తా. సో కలకత్తా యూనివర్సిటీ మొట్టమొదటి పట్టభద్రులైన కదంబని గంగులీ గారు అయితే ఈ సమావేశంలో మాట్లాడడం జరిగిందన్నమాట. సో కలకత్తా యూనివర్సిటీ నుంచి పట్టభద్రులు మొదటి గ్రాడ్యుయేట్ మహిళగా కదంబిని గంగులీ అయితే ఉండడం జరుగుతుంది. ఆమె అయితే ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ఇక 1891 వచ్చేసి నాగపూర్ వేదికగా జరిగింది. దీనికి ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు. సో మొట్టమొదటి ఆంధ్ర ప్రాంతీయుడు దక్షిణ భారతీయుడు అనమాట. సో మనకు చూసుకున్నట్లయితే ఆంధ్ర ప్రాంతం నుంచి అధ్యక్షత వహించిన జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎన్నవది అని అడగవచ్చు. 7వది 1891 నాగపూర్ వేదికగా అయితే జరిగింది. ఓకేనా. 8వది మనకు 1892లో అలహాబాద్ వేదికగా WC బెనర్జీ, 1893లో లాహోర్ వేదికగా నౌరోజీ గారు అధ్యక్షత వహించారు రెండోసారి. అదేవిధంగా 1894లో ఆల్ఫ్రెడ్ వెబ్ గారు మనకు మద్రాస్ వేదికగా అయితే ఈ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించగా, సో ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మూడవ ఆంగ్లేయుడిగా అయితే ఇతను నిలవడం జరిగింది ఆల్ఫ్రెడ్ వెబ్. అంతకుముందు ఎవరు? ఒకరు జార్జ్ యూల్ కాగా రెండోరు వెడ్బర్న్ అనమాట. నెక్స్ట్ 1895 వచ్చేసి పూణే వేదికగా జరిగింది. సురేంద్రనాథ్ బెనర్జీ గారు అయితే దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. ఎటువంటి ప్రాముఖ్యత లేదు. 1896 అనేది ఇంపార్టెంట్ అనమాట. కలకత్తా వేదికగా జరిగింది. రైమతుల్లా సయాని దీనికి అధ్యక్షత వహించారు. 1896 కలకత్తా వేదికగా జరిగిన ఈ సమావేశానికి. సో ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండవ ముస్లిం అనమాట ఇతను. అదేవిధంగా మనకు ఏ సమావేశంలో మొదటిసారిగా వందేమాతర గీతాన్ని పాడారని అడుగుతారు. చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. ఐఎన్సీ 1896 కోల్కతా వేదికగా జరిగిన సమావేశంలో మొదటిసారిగా వందేమాతరం గేయాన్ని పాడడం జరిగింది. ఇది 12వది. ఓకేనా. 12వ సమావేశంలో మొదటిసారిగా వందేమాతర గేయాన్ని పాడడం జరిగింది. ఇక 1897 అధ్యక్షత సి శంకర్ నారాయణ గారు వహించారు. ఎటువంటి ప్రాముఖ్యత లేదు. అమరావతి వేదికగా జరిగింది. 1898 మద్రాస్ వేదికగా జరగగా ఆనంద్ మోహన్ బోస్ గారు అయితే దీనికి అధ్యక్షత వహించారు. ఇక 1899 లక్నో వేదికగా జరగగా ఈ సమావేశంలోనే శాశ్వత భూమి శిస్తు డిమాండ్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ 1900లో జరిగిన సమావేశానికి NG చంద్రవార్కర్ గారు అయితే అధ్యక్షత వహించారు. లాహోర్ వేదికగా అయితే మనకు జరగడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 1901లో కలకత్తా వేదిక జరిగింది. తరలిపోతున్న భారత సంపదను రూపాయలలో లెక్కించిన వాడు దిన్షా ఎడుల్జీ వాచా. సో 1901 కలకత్తా వేదిక జరగా దీనికి ఎవరు అధ్యక్షత వహించారు? దిన్షా ఎడుల్జీ వాచా.
సో ఇతను తరలిపోతున్న భారత సంపద ఏదైతుందో దాన్ని రూపాయలలో లెక్కించాడు. ఓకేనా. నెక్స్ట్ ఇక 1905కి వెళ్ళిపోదాం. బెనారస్ వేదికగా జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగింది అనమాట. వందే మాతరం తీర్మానం కూడా ఇందులోనే చేయడం జరిగింది. 1905 బెనారస్లో జరిగింది. ఎవరు అధ్యక్షత వహించారు? గోపాలకృష్ణ గోఖలే. తొలిసారిగా మనకు గోపాలకృష్ణ గోఖలే గారు ఈ సమావేశాన్ని అయితే అధ్యక్షత వహించడం జరిగిందనమాట. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఏం తీర్మానం చేశారు? వందే మాతరం యొక్క తీర్మానం చేయడం జరిగింది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 1906. సో ఇది కలకత్తా వేదికగా జరిగింది. దాదాబాయి నౌరోజీ గారు అధ్యక్షత వహించారు. స్వరాజ్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన సమావేశం ఏదంటే 1906 అని గుర్తుపెట్టుకోండి. 1906 సమావేశం అనమాట. స్వరాజ్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించగా స్వదేశీ విధానం పైన తీర్మానం చేశారు. విదేశీ వస్తువు బహిష్కరణ పైన తీర్మానం, బెంగాల్ విభజన పైన తీర్మానం చేశారు. 1906. ఓకేనా. 22వ సమావేశం ఇది. 22వది. స్వరాజ్ అనే పదం మొదటిసారిగా ఉపయోగించిన సమావేశం ఎన్నోది? 22వది. ఎక్కడ జరిగింది? కలకత్తా వేదికగా జరిగింది. నెక్స్ట్ 1907 సూరత్ వేదికగా జరిగింది. రాస్ బిహారీ ఘోష్ మనకు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది అనమాట. రాస్ బిహారీ ఘోష్ అనే వ్యక్తి. సో ఐఎన్సి మితవాదులుగా అతివాదులుగా విడిపోయిన సమావేశం 1907. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక 1908లో రాస్ బిహారీ ఘోష్ గారే మళ్ళీ అధ్యక్షత వహించారు. మద్రాస్ వేదికగా జరిగింది. ఓకేనా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం రచించడం జరిగింది. నెక్స్ట్ 1910 చూసుకున్నట్లయితే అలహాబాద్ వేదికగా జరిగింది. విలియం వెడ్మర్ను రెండోసారి కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన ఆంగ్లేయుడిగా నిలిచాడు. ఓకేనా. ఏకైక ఆంగ్లేయుడు కూడా ఇతనే. 2 సార్లు అధ్యక్షత వహించిన ఏకైక ఆంగ్లేయుడు విలియం వెడ్మర్ను గుర్తుపెట్టుకోండి. 1911లో చూసుకున్నట్లయితే మనకు ఇంపార్టెంట్. ఇది భీషణ్ నారాయణ్ దార్ గారు అయితే ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కలకత్తా వేదికగా జరిగింది 1911. సో ఇందులో చూసుకున్నట్లయితే తొలిసారిగా జనగణమన ఆలపించడం జరిగింది. జనగణమన మొదటిసారిగా అయితే ఆలపించడం జరిగింది. ఎన్నో సమావేశంలో? 26వ సమావేశంలో 1911లో. వందే మాతరం ఇప్పుడు 12వ సమావేశం 1896. అది కూడా కలకత్తా వేదికగానే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ అదేవిధంగా 1912లో బంకీపూర్ వేదికగా జరిగింది. ఓకేనా. ఆర్ఎన్ మదోల్కర్ గారు అయితే దీనికి అధ్యక్షత వహించారు. 1912 దానికి అతి తక్కువ కాలం జరిగిన ఐఎన్సీ సమావేశం కూడా ఇదే. అయితే ఈ సమావేశంలో ఒక్క ముస్లిం నాయకుడు కూడా పాల్గొనలేదు. ఏ సమావేశంలో ఒక్క ముస్లిం నాయకుడు పాల్గొనలేదు? ఆ సమావేశం ఏదైనా అడిగినట్లయితే 1912 అని గుర్తుపెట్టుకోండి. 27వ సమావేశం బంకీపూర్ వేదిక జరిగింది. నెక్స్ట్ ఏ సమావేశంలో అత్యధికంగా ముస్లిం పాల్గొన్నారంటే మనకు చూసుకున్నట్లయితే 28వ సమావేశానికి 1913 కరాచీ వేదిక జరిగింది. సయ్యద్ అహ్మద్ బహదూర్ గారు అయితే దీనికి అధ్యక్షత వహించారు. అధికంగా ముస్లింలు అయితే పాల్గొన్నారు 1913 కరాచీ వేదిక జరిగిన సమావేశానికి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 1916 సమావేశం. మోస్ట్ ఇంపార్టెంట్. అతివాదులు మితవాదులు కలిసిపోయిన సమావేశం లక్నో సమావేశం 1916. ప్రీవియస్ చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఓకేనా. 1916లో మనకు కలిసిపోవడం జరిగిందన్నమాట. దీనికి అధ్యక్షత వహించింది ఏసీ మజుందార్ గారు. ఓకేనా. అదేవిధంగా కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీలు లక్నో ఒడంబడికని కూడా చేసుకోవడం జరిగింది. ఓకేనా. 1906లో విడిపోతే మనకు 1907లో విడిపోతే 1916లో కలవడం జరిగింది అతివాదులు మితవాదులు. ఓకేనా. ఇంపార్టెంట్ అన్నమాట. సూరత్ వేదికగా విడిపోతే మనకు లక్నో వేదికగా అయితే కలవడం జరిగింది. అదేవిధంగా 1917లో అనిబిసెంట్ గారు అయితే అధ్యక్షత వహించారు. కలకత్తా వేదిక జరిగింది. మొదటి మహిళా అధ్యక్షురాలు అనమాట. అనిబిసెంట్ అధ్యక్షత వహించిన సమావేశం ఏది? 1917 సమావేశం అనిబిసెంట్. ఓకేనా. నెక్స్ట్ 1919లో మోతీలాల్ నెహ్రూ గారు అయితే దీనికి అధ్యక్షత వహించారు. మొదటగా మహాత్మా గాంధీకి జై అనే నినాదాన్ని ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా 1920 కలకత్తా వేదిక జరిగింది. లాలా లజపతి రాయ్ గారు తొలిసారిగా దీనికి అధ్యక్షత వహించారు. గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమానికి తీర్మానంకి ఆమోదించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి గాంధీ యుగం ప్రారంభమైంది. నెక్స్ట్ అదేవిధంగా 1920 చూసుకున్నట్లయితే అదే సంవత్సరంలో మరొకటి జరిగింది. సి విజయ రాఘవచారి గారు అయితే అధ్యక్షత వహించారు. నాగ్పూర్ వేదిక జరిగింది. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చారు. సహాయ నిరాకరణకి ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలపడం జరిగింది. సభ్యత్వ రుసును కూడా 4 ఆనలకు తగ్గించారు. 1921 వచ్చేసి హకీం అజ్మల్ ఖాన్ మనకు చూసుకున్నట్లయితే అధ్యక్షత వహించడం జరిగింది. సిఆర్ దాస్ జైలు ఉండడంతో, చిత్తరంజన్ దాస్ జైలు ఉండడంతో హకీం అజ్మల్ అయితే అధ్యక్షత వహించారు. అహ్మదాబాద్ వేదిక జరిగింది. ఓకేనా. సో పూర్ణ స్వరాజ్ అనే దాన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 1922 వచ్చేసి సిఆర్ దాస్ గారే మనకు దీన్ని అధ్యక్షత వహించారు. 1922 గయా వేదిక జరిగింది. స్వరాజ్య పార్టీ స్థాపన
కౌన్సిల్ ఏంటి తీర్మానం వంటివి అయితే ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. 1923 ఢిల్లీలో మళ్ళీ ప్రత్యేకంగా అయితే సమావేశం అవడం జరిగింది. అబ్దుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహించిన సమావేశం ఇది 1923 సమావేశం. పిన్న వయసులో ఐఎన్సీకి అధ్యక్షుడైన వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కలాం ఆజాద్ అని గుర్తుపెట్టుకోండి. 1923 సమావేశం. ఓకేనా. అఖిల భారత ఖాదీ బోర్డు కూడా ఏర్పాటును సూచించిన సమావేశం 1923 సమావేశం. బెల్గాం సమావేశం మహాత్మా గాంధీ మనకు అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం 1924. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. బెల్గాం వేదికగా జరిగింది. చట్టసభలలో ప్రవేశ తీర్మానం ఆమోదం, ఐఎన్సీ సభ్యత్వానికి కనీస అర్హత నేత పని రావడం, గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం ఇది. నెక్స్ట్ అదేవిధంగా 1925 కాన్పూర్ వేదికగా జరిగింది. సరోజినీ నాయుడు మొదటి మహిళా భారత అధ్యక్షురాలు అన్నమాట ఈమె. ఓకేనా. మొదటి భారత మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. 1925 కాన్పూర్. అనిబిసెంట్ 1917 కలకత్తా. నెక్స్ట్ 1926 గౌహతి వేదికగా జరిగింది. శ్రీనివాస్ అయ్యంగార్ ఐఎన్సీ సమావేశంలో పాల్గొనటకు ఖాదీ దుస్తులు ధరించడం అనేది తప్పనిసరిగా చేశారు 26 నుంచి. నెక్స్ట్ 1927 మద్రాస్ వేదికగా జరిగింది. ఎంఏ అన్సారీ గారు అధ్యక్షత వహించారు. సైమన్ కమిషన్ బహిష్కరణకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించారు దీంట్లో. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 1928 కలకత్తా వేదికగా మోతీలాల్ నెహ్రూ రెండోసారి అధ్యక్షత వహించారు. మొదటి ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ ఏర్పాటైంది. నెహ్రూ రిపోర్ట్ ఆమోదం, అస్పృశ్యత నిర్మూలన తీర్మానం అనేవి మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ 1929 లాహోర్ సమావేశం 44వది పూర్ణ స్వరాజ్ తీర్మానం. ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా అడిగారు. 44వ సమావేశమైన లాహోర్ సమావేశంలో 1929లో జరిగింది. పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని మనకు ఆమోదించడం జరిగింది. జనవరి 26న ప్రతి సంవత్సరం కూడా త్రివర్ణ పథకం ఎగరవేయాలని నిర్ణయించడం జరిగింది. ఓకేనా. ఇంపార్టెంట్ 44వ సమావేశం. నెక్స్ట్ 1930 వచ్చేసి మనకు జరగలేదు శాసన ఉల్లంఘన ఉద్యమం కారణంగా. 1931 కరాచీ వేదికగా తొలిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే దీనికి అధ్యక్షత వహించారు. వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించిన సమావేశం ఎన్నోది 46వది ఎక్కడ జరిగింది? కరాచీ వేదికగా 1931లో జరిగింది. గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రాథమిక హక్కుల డిమాండ్ చేయబడ్డాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా జాతీయ ఆర్థిక ప్రణాళిక తీర్మానం కూడా ఆమోదం చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ 1933 చూసుకున్నట్టయితే కలకత్తా వేదిక జరిగింది. నళిని సేన్ గుప్తా గారు 3వ మహిళ, అదేవిధంగా 2వ భారత అధ్యక్షురాలు అన్నమాట, మహిళా అధ్యక్షురాలు. ఓకేనా. నళిని సేన్ గుప్తా 1933లో కలకత్తా వేదికగా మనకు అధ్యక్షత వహించడం జరిగింది. అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే 1935 వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని బ్రిటిష్ వారు నిర్ణయించుకున్నారు. సో దానికి అనుగుణంగానే మనకు ఈ సమావేశం అయితే తీర్మానం చేయడం జరిగింది. 1935 ఎవరు కూడా అధ్యక్షత వహించలేరు. 1936 నెహ్రూ గారు తొలిసారిగా అధ్యక్షత వహించారు. సో భారత ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగింది. సామ్యవాదం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు 36 సమావేశానికి. నెక్స్ట్ ఇక 37 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఫైజాపూర్ వేదిక జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ గ్రామంలో జరిగిన ఏకైక సమావేశం ఇది. ఓకేనా. గ్రామాలలో జరిగిన ఏకైక సమావేశం ఇది 1937 సమావేశం. 52వది ఫైజాపూర్ వేదిక జరిగింది. నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. నెక్స్ట్ అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించిన మనకు సమావేశం ఏదంటే 1938. 53వది హరిపూరాలో జరిగిన సమావేశానికి సుభాష్ చంద్రబోస్ గారు అయితే అధ్యక్షత వహించారు. నెహ్రూ మనకు నాయకత్వంలో జాతీయ ప్రణాళిక కమిటీ అనేది ఏర్పడింది. స్వాతంత్ర పదం నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 1939 త్రిపురిలో జరిగింది. మధ్యప్రదేశ్లోని సుభాష్ చంద్రబోస్ దీనికి అధ్యక్షత వహించారు. దీనిలో భాగంగా బోస్ గాంధీని బలపరిచిన పట్టాభిని ఓడించడం జరిగింది. ఓకేనా. సుభాష్ చంద్రబోస్ గారు పట్టాభిని ఓడించి దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. నెక్స్ట్ 1940 రామ్నగర్ వేదిక జరిగింది. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అయితే అధ్యక్షత వహించారు. నెక్స్ట్ అదేవిధంగా 1941 to 45 వచ్చేసి మనకు ఎటువంటి ఐఎన్సీ సమావేశాలు అయితే జరగలేదు. 46-47లో మీరట్ వేదికగా జరిగింది. 46-47కు సంబంధించిన సమావేశం మీరట్ వేదికగా జేబీ కృపాలని అధ్యక్షత వహించిన సమావేశం ఇది. ఓకేనా. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ విభజన సమయంలో అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే జేబీ కృపాలని. మోస్ట్ ఇంపార్టెంట్ 46-47 సమయంలో జరిగింది మీరట్ వేదికగా. 48 వచ్చేసి జైపూర్ వేదికగా పట్టాభి సీతారామయ్య గారు అయితే అధ్యక్షత వహించారు. ఓకేనా. దీనికి మనకు ఇది ఏంటంటే స్పెషాలిటీ 1948 మనకు ఐఎన్సీకి అధ్యక్షత వహించిన 2వ ఆంధ్రుడు అనమాట. మొదటి వ్యక్తి ఆనందాచార్యులు, 2వ వ్యక్తి పట్టాభి సీతారామయ్య. స్వాతంత్రం తర్వాత మొదటి సమావేశం 1948 జైపూర్ వేదికగా జరిగింది. ఇక 1950లో నాసిక్ వేదిక జరిగింది. పురుషోత్తం దాస్ టాండన్ గారు అయితే దీన్ని అధ్యక్షత వహించారు. ఎటువంటి ప్రత్యేకత అయితే లేదు. సో మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఇన్ని సమావేశాలు అయితే జరగడం జరిగింది.
ఓకేనా. సో వీటిలో ముఖ్యమైనవి మాత్రమే అడిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి చూసుకోండి. అతివాదులు మితవాదులు విడిపోయిన సమావేశం కానీ, కలిసిన సమావేశం కానీ, పూర్ణ స్వరాజ్ తీర్మానం చేసిన సమావేశం కానీ, గ్రామంలో జరిగిన ఏకైక సమావేశం కానీ, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మహిళా అధ్యక్షులు అధ్యక్షత వహించిన సమావేశాలు కానీ, అదేవిధంగా అత్యధికంగా ముస్లిం పాల్గొనని, అదేవిధంగా జనగణమన కానీ, వందే మాత్రం సంబంధించి సమావేశాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి మాత్రం అడిగే అవకాశం ఉంది. మొత్తం అడగకపోవచ్చు, కాబట్టి ఇంపార్టెంట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.